హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 11 అండ్ 12 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా కోసం మీరు ఏమనుకోకుండా వేరే అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్ ఛానల్స్లో మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్, వాటి కింద కామెంట్ సెక్షన్లో హ్యాష్ట్యాగ్ తెలుగు యానిమే కుర్రోడు ఎక్స్ప్లెయిన్ బ్లూ బాక్స్ యానిమే కావచ్చు, లేకుంటే హ్యాష్ట్యాగ్ తెలుగు యానిమే కుర్రోడు ఎక్స్ప్లెయిన్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ కానీ ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసే యానిమేస్ని హ్యాష్ట్యాగ్ రూపంలో వాళ్ళ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని ద్వారా ఎంతోమంది వ్యూవర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే యానిమేస్ గురించి తెలుస్తుంది. అండ్ మన ఛానల్ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇట్లాంటి ఒక హెల్ప్ కావాలి. ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్ మీద కొన్ని కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడినాయి. సో వాటి వల్ల మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన బ్లీచ్ వీడియోకి అండ్ హెల్ప్ ప్యారడైస్ కంప్లీట్ సీజన్ 2 వీడియోకి దారుణమైన రీచ్ అయితే పడిపోయింది. అండ్ ఫ్యూచర్ వీడియోస్ కూడా అంత త్వరగా అయితే రీచ్ రాదు. అండ్ దాదాపు ఇప్పుడు మన ఛానల్ ఒక దారుణమైన సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ నుంచి మీరే నాకు హెల్ప్ చేయగలరు. అందుకని మిమ్మల్ని ఈ హెల్ప్ అడుగుతున్నాను. చేయాలనుకుంటే వాళ్ళ హెల్ప్ చేయండి, లేదంటే నార్మల్గా వీడియోని ఎంజాయ్ చేసి లీవ్ చేసేసేయండి. రెండింటికి ఓకే. నేను మిమ్మల్ని స్ట్రెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అదొక మీ ఓన్ నిర్ణయము. దాని మీద నేను ఫోర్స్ చేయదలుచుకోలేదు. ఓకే, ఇంకా లేట్ అని ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన చిన్నట్స్ ఇంకా టైకి ఎర్లీ మార్నింగ్ కలిసారు. ఇంకప్పుడే చిన్నట్స్ మన టైకి కానీ యూనిఫామ్ చూసి ఏమైంది నువ్వు ప్రాక్టీస్కి రాలేదా అనడంతో అప్పుడు మనోడు కూడా లేదు, నేను ఇలా సమ్మర్ హోంవర్క్ చేయడం కోసం మేమంతా లైబ్రరీకి వెళ్తున్నాం, అందుకనే ఈరోజు ప్రాక్టీస్ లేదు, ఈవినింగ్ టైమ్స్ వస్తామనడంతో దానికి చిన్నట్స్ కూడా ఓ గ్రేట్ అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ మనోనికి మాత్రం ఎందుకని తిను నార్మల్గా బిహేవ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న రాత్రి నాతో అలా అనింది కదా, అండ్ ఆ రోజు నుంచి నేను తనతో మాట్లాడాలా వద్దా అని ఒక డైలమాలో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ నా ప్రాక్టీస్ టైంలో కావచ్చు, హోంవర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే నాకు చిన్నట్సు గారు అన్న ఆ మాటలే గుర్తొస్తున్నాయి. సో ఆ మాటలను బట్టి నేను ఆవిడకి దూరంగా ఉండాలో లేదంటే దగ్గరగా ఉండాలో నాకే అర్థం కాలేదని చెప్పి మనోడు ఒక డైలమాలో ఉంటాడు. అలా వాళ్ళంతా కూడా లైబ్రరీలో హోంవర్క్ చేస్తూ ఉండగా అప్పుడే మన హీనపాప నిద్రపోతూ ఉంటే ఇంకప్పుడే తనకి మ్యాథ్స్ రాలేదని చెప్పి అందరూ ఎక్కిరిస్తూ ఉంటే ఇంకప్పుడే పక్కన ఉండే ఇంకొక అబ్బాయి మన హీనాకైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ అబ్బాయి పేరు ఈటో అనమాట. ఇంకా దాన్ని చూసిన మన టైకి గారు కూడా ఓకే, ఫైనల్ గా ఈటో గాడు హీనాతో మాట్లాడుతున్నాడు, ఇంకా త్వరలో వాడు కూడా నెంబర్ ఇప్పించుకుంటాడు, వీళ్ళ కప్పులు బాగానే ఉంటుందని అనుకుంటూ ఉండగానే అప్పుడే కియోగాడు అన్ని మూసుకొని నీ పని నువ్వు చూసుకోరా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా షట్, నేను అసలు ఏం ఆలోచిస్తున్నా, అందరూ కూడా ప్రేమలో పడుతున్నారు, నేను తప్ప అనుకుని మనోడు బాధపడకుండా డ్రింక్ తాగకి వెళ్తాడు. ఇంకా పక్కనకి వచ్చి చూస్తే అక్కడ మళ్ళీ ఈయనప పడుకొని ఉంటుంది. ఇంకా తనని చూసిన మనోడు ఏంది అంత నిద్రలో ఉన్నావా అనడంతో ఇంకప్పుడే తను కూడా నిద్ర లేదు తొక్కలేదు, నేను జస్ట్ నా ఎనర్జీ కోల్పోయాను అంతే అనడంతో ఇంకప్పుడే మనోడు సరేలే నీ సాగు నువ్వు సాగు, నేను హ్యాపీగా ఇక్కడ కూర్చొని డ్రింక్ తాగుతానని చెప్పి మనోడు తాగుతుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే పక్కన ఉండే కొంతమంది అమ్మాయిలు మీ అందరికీ తెలుసా ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ అనేది నెక్స్ట్ వీక్ లో ఉంది, మనమంతా కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అంటూ ఉండగానే ఇంకా మాటలు మన టైకి ఇంకా హీనా కూడా వింటారు అనమాట. సో అప్పుడు ఒక్కసారిగా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ మిడిల్ స్కూల్ ని గుర్తు చేసుకుంటారు. అండ్ వాళ్ళ మిడిల్ స్కూల్లో ఏం జరిగింది అనేది మన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. వాళ్ళ క్లాస్మేట్ అంటే సైజో అనే క్లాస్మేట్ గడు ఓకే గైస్, ఈ సంవత్సరం ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ వస్తుంది, అందరూ కూడా నైట్ టైం వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం, మంచిగా చిల్ చేద్దాం, ఇది ఒక మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనడంతో ఇంకా అందరూ కూడా ఖచ్చితంగా మేమొస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడే హీనపాప కూడా నాకు అక్కడ ఉండి క్యాండీస్ తినాలనే కోరిక ఉంది అనడంతో ఇంకప్పుడే తన ఫ్రెండ్ కూడా ఓకే బట్ నీ ప్రాక్టీస్ అయిపోయే టైంకి నువ్వు ఖచ్చితంగా రాగలవా అనడంతో ఇంకప్పుడే హీనపాప కూడా లేదు నేను ఖచ్చితంగా వస్తాను, నా ప్రాక్టీస్ 6కి అయిపోతుంది, 7 కల్లా అక్కడ ఉంటానని హే గాయస్ నేను కూడా పైకి వస్తానని చెప్పి ఒక్కసారిగా చేయి పైకి ఎత్తి ఎనిక్కి అంటుంది. బట్ వెనకలు వెళ్తున్న మన టైకి కానీ మొగం పగిలిపోతుంది అనమాట ఆ ఏట్కి. ఇంకా చూసిన హీనపాప సారీ చెప్పడంతో ఇంకా మనోడు కూడా ఏం పర్లేదు హీనా ఎంజాయ్ అని చెప్పి మనోడు ఈజీగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఫైర్ వర్క్స్ రోజు రానే వస్తుంది. అండ్ మన హీనా పాప తన టీచర్ దగ్గర బాగా ప్రాక్టీస్ తీసుకొని ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి పరిగెత్తుకుంటేనే ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ దాకైతే వస్తుంది. బట్ తను వచ్చే లోపలే తన ఫ్రెండ్స్ అంతా కూడా ఆల్రెడీ లోపలికైతే ఎంటర్ అయిపోయింటారు. ఇంకొకసారిగా మన హీనా పాప అక్కడ ఒంటర్ అయిపోయి షెట్ నేను లేట్గా వచ్చాను, నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారో నేను వెతుక్కోవాలి కదరా అని చెప్పి ఆలోచిస్తూ అక్కడ ఒక్కతే తిరుగుతూ ఉంటుంది. ఇదే కర్మ అనుకుంటే మన పాపకి ఇంకా దారుణమైన సిచ్యువేషన్ తగులుతుంది. తనకి ఎంతో ఇష్టమైన క్యాండీ షాప్లో ఒక్క క్యాండీ కూడా ఉన్నది అనమాట. ఇంకా అది చూసిన మన హీనా పాప ఒక్కసారిగా నా జీవితం ఏంద్ర ఇలా అయిపోయింది అన్నట్లు ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా తన ఫ్రెండ్స్నైనా కలుద్దాం అని చెప్పి తిరుగుతూ ఉండగానే అప్పుడే అక్కడికి మన టైకి గడ వచ్చి తనకు ఎంతో ఇష్టమైన క్యాండీని అయితే తనకిస్తాడు. ఇంకా అది చూసిన మన హీనా పాప ఫస్ట్లో సంతోషపడినా అయినా నాకు క్యాండీ ఇష్టమని నీకెలా తెలుసు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది అంటాడు. ఇంకా ఆ మాటలే హీనా పాప కూడా మన
టైకీ గారిని అయితే కొంచెం అలాగనే ఎటకారంగా మాట్లాడుతుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకుని వీళ్ళిద్దరు కూడా నీకు గుర్తుందా ఆ రోజు నుంచినే మనం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము, అవన్నీ ఎంతో గ్రేట్ మెమరీస్ కదా అనడంతో అప్పుడే హీనా పాప కూడా టైకి నేను నిన్న ఒక విషయం అడుగుతా ఏమనుకోద్దు, ఈసారి మనం కలిసి ఆ ఫెస్టివల్కి వెళ్దామా అనడంతో ఇంకా ఆ మాటలిన మనోడు కూడా ఓకే డెఫినెట్లీ వెళ్దామని మాట ఇచ్చేస్తాడు. ఇంకా ఆ మాటలిన హీనా పాప ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా అప్పుడే మన టైకి గానికి ఫోన్ వచ్చిందని చెప్పి మనోడు ఆ ఫోన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే హీనా ఫ్రెండ్ కూడా ఆ పోస్టర్ చూసి ఏమే హీనా మనం కలిసి ఈసారి వెళ్దామా అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా లేదు నన్ను క్షమించు, ఈసారి నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను తనతో పాటు వస్తాను అనడంతో ఇంకా ఆ మాటలిన్న తను కూడా ఓ నువ్వు డేట్కి వెళ్తున్నావా అని చెప్పి తననైతే ఎక్కిరిస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలిన హీనా కూడా లేదు లేదు అట్లాంటిది ఏం లేదు మేము జస్ట్ ఫ్రెండ్సే అనడంతో ఇంకా అప్పుడే అమ్మాయి కూడా ఓకే ఫ్రెండ్స్ అయినా కావచ్చు లేదంటే డేట్ అయినా కావచ్చు నువ్వు సంతోషంగా ఉంటే అదే చాలంటుంది. ఇంకా ఆ మాటలిన హీనా పాప కూడా ఫర్ ది ఫస్ట్ టైం టైకీతో ఒంటరిగా బయటికి వెళ్ళబోతున్నాను అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది ఆ రోజు నైట్ టైకి కానీ వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. మనోడు చిన్నట్స్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యి మనోడు ఎంతో కామ్గా హోంవర్క్ చేస్తూ ఉండగా అప్పుడే వాళ్ళమ్మ పానకంలో బుడకలాగా చిన్నట్స్ గురించి అండ్ తన నేషనల్స్ గురించి అడిగి తనకి ఏమన్నా కావాలని మాట్లాడుకుంటానే ఓ నెక్స్ట్ వీక్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ ఉంది కదా సో నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా చిన్నట్స్ రేట్ అయ్యి నువ్వు నెక్స్ట్ వీక్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి వెళ్ళేటట్లుంటే చిన్నట్స్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళరా తనకు కొంచెం తోడుగా ఉంటుంది అనడంతో ఇంకా ఆ మాటలన్న టైకి గాడు కూడా ఎందుకమ్మా మధ్యలో వచ్చి దూరుతావు, నా పాటికి నేను ఎందుకు తనకు దూరంగా ఉండి నా పనులు నేను చేసుకుంటుంటే మళ్ళీ వచ్చి నా హార్ట్లో నువ్వు ఫీలింగ్స్ పెంచుతున్నావు అమ్మా, నా బాధలు నీకెలా అర్థమవుతాయిలే అనుకొని లేదమ్మా నాకు పని ఉంది నేను నా ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్తున్నాను సో నేను వెళ్ళలేదు అనడంతో ఇంకా ఆ మాటలను వాళ్ళ అమ్మ కూడా ఓకే ఓకేలే అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మళ్ళీ ప్రాక్టీస్ చేసిన తగ్గైతే షిఫ్ట్ అవుతుంది. అండ్ ఈసారి కూడా మన టైకి గేడ్ అయితే హారు సెన్పై చేతిలో ఓడిపోతాడు. బట్ ఈసారి మన టైకి గేడ్ ఎంతో మంచి గేమ్ ఇచ్చాడని చెప్పి మన హార్యు అయితే వాడిని మెచ్చుకుంటాడు. అండ్ అంతేకాకుండా మనోడిని అయితే అదే మంత్లో ఉండే 31st రోజు నాతో పాటు నువ్వు సజికావా హై స్కూల్కి వెళ్తావా ఎందుకంటే నన్ను ప్రాక్టీస్ మ్యాచ్కి పిలిచారు సో నాకు ఒక్కడనే వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు నువ్వు కూడా నాతో తోడుగా వస్తే బెస్ట్ అనడంతో ఇంకా ఆ మాటలను మనోడు కూడా ఓకే అంటాడు. అలా నెక్స్ట్ సీన్లో మనోడు వాటర్ పట్టుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన మన హీనా పాప 何一人でニヤついてるの మనోని బుల్లి చేస్తూ మనోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే టైకి గేడు కూడా అమ్మాయికి అనేది అనుకో ఉండాలి బట్ నీలో లేనిదే అదనుకొని మనోడు బాధపడుకుంటానే సరే కానీ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి నువ్వు ఎంతమందిని పిలిచావు మనోళ్ళంతా వస్తున్నారా అనడంతో ఇంకా మాటలు ఈయన పాప ఒక్క సెకండ్ షాక్ అయిపోయి లేదు నేను మర్చిపోయి ఇంకా ఎవరిని పిలవలేదు ఓ పని చెయ్యి నువ్వు కియో కానీ పిలుచు ఇంకా మిగిలిన క్లాస్ అందరినీ కూడా నేను పిలుస్తానని చెప్పి వెంటనే అక్కడ నుంచి ఈయన పాప వెళ్ళిపోతుంది. బట్ మన టైకి గేడు మాత్రం ఎందుకని ఈ పాప సడన్గా సైలెంట్ అయిపోయింది అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకి గాడు కియో గాని కూడా పిలుస్తారనమాట ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి. అండ్ కియో గాడు కూడా వస్తానంటాడు. బట్ నువ్వెలా వస్తావురా టైకి, నువ్వు మన హారు సెన్పైతో పాటు వేరే కాలేజ్ దాకా వెళ్తావు కదా ప్రాక్టీస్ మ్యాచ్ అనడంతో ఇంకా మనోడు కూడా ప్రాక్టీస్ మ్యాచ్ అయిపోయిన వెంటనే నేను అటుకు వచ్చేస్తాలే అనడంతో ఇంకా మనోడు కూడా సరేలే నీ అంత బిజీ షెడ్యూల్ లేకపోయినా నేనైతే కరెక్ట్ టైంకి వస్తాను సో మన క్లాస్లో ఎంతమంది వస్తున్నారు అనడంతో ఇంకప్పుడే మన టైకి గాడు ఏమో నాకు కూడా తెలియదు ఇన్ఫాక్ట్ ఈ ఐడియా చెప్పిండేది హీనా పాప, ఇప్పుడు ప్రజెంట్ నేను నువ్వు ఇంకా మన హీనా పాప అయితే ఉంది అండ్ తనకు పిచ్చి అనుకుంటా నిన్న నన్ను అడిగేసి ఇంకా ఎవరిని అడగలేదంట మర్చిపోయింది. అండ్ ఇప్పుడు నిన్ను కూడా తనే ఇన్వైట్ చేయబడింది, అసలు తిని ఇంతగా ప్రాక్టీస్లో లోన్ అయిపోయింది అనుకుంటాడు. ఇంకా మాటలు కియో గాడు కూడా ఒరే పిచ్చినా కొడక అది తన తప్పు కాదు నీలో మట్టి బుర్ర ఉంది కాబట్టి నీకు అర్థం కావడం లేదు, తను ఒంటరిగా నీతో పాటునే వెళ్ళాలనుకుందని మనోడు మనసులో మన టైకి అని తిట్టుకుంటానే అందుకే నా హీనా పాప కూడా సైలెంట్గా ఉంది అప్పటి నుంచి అనుకుంటాడు. ఇంకా అప్పుడే హీనా పాప కూడా తన ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆ యొక్క ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. బట్ తన ఫ్రెండ్ కూడా ఆల్రెడీ నువ్వు టైకి ఎంతో పాటు వెళ్తున్నావు కదా నేను అందుకనే వేరే వాళ్ళతో పాటు వెళ్తున్నాను అనడంతో ఇంకా అప్పుడే ఈయన కూడా నేను ఫస్ట్లో మేమిద్దరే అనుకున్నాం కానీ బట్ ఇప్పుడు నా కొడుకు గ్రూప్ అనుకుంటున్నాడు వానికి క్లారిటీకి నేను చెప్పలేకపోతున్నా అనడంతో ఇంకా అప్పుడే మన అమ్మాయి కూడా ఒకసారి నువ్వు అంతా వెళ్ళి క్లారిటీకి ఇద్దరే అని చెప్పుకోవడంతో ఇంకా అప్పుడే ఈయన కూడా లేదే అది నా వల్ల కాదు, ఇన్ఫాక్ట్ నేను ఎంతో ధైర్యం తెచ్చుకొని నా మనసులో ఉండే భయాన్ని అంతా కూడా వదిలేసి ఫర్ ది ఫస్ట్ టైం డేట్ అని అడిగాను బట్ ఆ బుర్ర తక్కువ ఏదో ఒక అర్థం కాలేదు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మన ఇద్దరమే అని చెప్పి నేను అడిగే అంత ధైర్యం నాకు లేదు, ఒకవేళ నేను అడిగినా సరే వాడు కానీ ఈసారి నో అంటే ఈసారి నా గుండె తట్టుకోలేదు సో అలా జరగని పని నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తలే అంటుంది. అండ్ పక్కనే ఉండే చిన్నట్స్ ఫ్రెండ్స్ అంతా కూడా మన చిన్నట్స్ని కూడా ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి అయితే ఇన్వైట్ చేస్తారు. ఇంకా చిన్నట్స్ కూడా ఓకే నేను కూడా వస్తానని చెప్పి తనైతే మాటిస్తుంది.
అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకి అంతా మళ్ళీ హీనా పాప వచ్చి మాట్లాడుతుంది. ఇంకప్పుడే టైకి గడు ఓకే ఎంతమందిని పిలిచావండంతో ఇంకప్పుడే హీనా పాప కూడా నేను ఎంతో మందిని అడిగా బట్ ఎవరు కూడా రాలేదండంతో ఇంకా మాట్లాడిన టైకి గడు కూడా బహుశా నువ్వు మాతో పట్టునే ఎక్కువ కాలం ఉన్నావు కాబట్టి నీకు అంతగా బెస్టీస్ లేరు, సరేలే కియో గడు వస్తానన్నాడు మన ముగ్గురు వెళ్దామండంతో ఇంకప్పుడే హీనా పాప కూడా ఒకవేళ మన ముగ్గురే కాకుండా చిన్నెట్స్ని కూడా ఇన్వైట్ చేయి అప్పుడు నీ లవ్ కూడా కొంచెం దగ్గరే ఛాన్సెస్ ఉంటాయండంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా లేదు కుదరదు నేను తనని పిలిచను, ఒకవేళ పిలిచినా కూడా తను రానంటుంది, సో పిలకపోవడమే బెస్ట్ అంటాడు. బట్ ఆ మాటలైన హీనాపాపకి అసలు ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే టైకి గడు ఫైనల్గా నిజం చెప్పేస్తాడు, నాకు కూడా తనని పిలవాలని ఉంది బట్ నేను తనతో దగ్గర అవ్వాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాను బట్ ఇప్పుడు ఆ ప్రయత్నాలకంటూ కొన్ని బౌండరీ లైన్స్ ఉంటాయని చెప్పి నాకు రీసెంట్గానే తెలిసింది. అండ్ నేను ఇప్పుడు ఎటువంటి తప్పు చేసినా సరే తను లైఫ్ అంతా కూడా నన్ను హేట్ చేస్తుంది, సో తను నన్ను లవ్ చేయకపోయినా బాధలేదు, హేట్ చేయడం నాకు నచ్చదు, సో నేను అందుకనే కొంచెం డిస్టెన్స్లో ఉండి నా లవ్ని కొంచెం లేట్గా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన హీనా పాప రే టైకి నువ్వు నిజంగానే ఒక పిచ్చోడివిరా, అసలు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు తనకు దూరంగా ఉంటే అప్పుడు నీ ప్రేమ అనేది తనకు ఎలా తెలుస్తుందని చెప్పు, నీ ఎంత చెత్త వెదవలేడు, నీ ఎంత బుర్ర తక్కువ వెదవలేడు, పోరా చెత్త నా కొడక అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మాట్లాడిన టైకి గడు సడన్ గా దీనికేమైందిరా ఇంతగా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, ఎవడు పడితే వాడు నన్ను తిట్టేసిపోతున్నాడు అనుకుని మనోడు బాధపడతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో మన హారీ సెన్పైతో పాటు మన టైకి గడ్ అయితే ఆ కొలగేట్ మ్యాచ్ కి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడ అందరితో పాటు మన టైకి గడ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారన్నమాట. లిటరలీ ఫర్ ది ఫస్ట్ టైం మన టైకి గడు తన అపోనెంట్స్ చూసి భయపడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే అక్కడ ఉండే అపోనెంట్స్ అంతా కూడా ఎంతో స్కిల్డ్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ హారు సెన్పై కూడా గెలవడానికి కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉండడంతో ఇంకా మన టైకి గడు బహుశా వీళ్ళు నాకంటే ఎన్నో రెట్లు ఫాస్ట్ గా ఉన్నారనుకుంటాడు. ఇంకా అప్పుడే మనోడు పక్కనే ఉండే హార్డ్యూతో మాట్లాడుతూ ఉండగా ఇంకా హార్డ్యూ సెన్పై కూడా ఓకే నువ్వే కదా టైకి అండ్ నేను రీసెంట్ గానే నీకు ఎన్నో విషయాలు చెప్దాం అనుకున్నా బట్ అవకాశం దొరకలేదు, ఇప్పుడు అవకాశం వచ్చిందా అని చెప్తున్నాను. నువ్వు నాతో పాటు గేమ్ ఆడుతున్నప్పుడు నీలో ఉండే టెక్నిక్ అనేది నేను గమనించాను, నువ్వు ఎప్పుడైతే నీ స్మాషెస్ కొడతావో నీ రైట్ హ్యాండ్ నువ్వు ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నావు, ఒకవేళ అలా చేస్తే నువ్వు కొట్టే షాట్ అనేది లోపల పడేదానికంటే ఎక్కువగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది, సో నువ్వు బెటర్ నీ చేతిని స్మాష్ కొట్టేదానికంటే ముందర కొంచెం ఫ్రీగా ఉన్ని అండ్ ఎప్పుడైతే స్మాష్ కొడతావో అప్పుడు ఫోర్స్గా మూవ్ చేయి, అప్పుడు ఆటోమేటిక్గా నీ షాట్ అనేది పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతుంది అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా పక్కనే ఉండే ఒక అబ్బాయి ద్వారా ఆ స్మాష్ని అయితే ట్రై చేస్తాడు అండ్ హార్డ్యూ చెప్పినట్లుగానే ఆ స్మాష్ అయితే పర్ఫెక్ట్గా ల్యాండ్ అవుతుంది. ఇంకా చూసిన మనోడికి అయితే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే హార్డ్యూ కూడా నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చావు అనుకో ఖచ్చితంగా నువ్వు యూసాన్ కూడా గెలవచ్చు అండ్ నన్ను కూడా ఒక రోజు గెలవచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన మన టైకి గడు ఫర్ ది ఫస్ట్ టైం ఒక గ్రేట్ మెంటర్ని చూసాననే అనుభూతితో అయితే ఆయన వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హార్డ్యూ కూడా నేను డబల్స్లో నీ మ్యాచ్ అనేది బాగా గమనించాను, నువ్వు ఎప్పుడు కూడా నీ అప్పర్ బాడీని అయితే ఎక్కువగా మూవ్ చేస్తున్నావు కానీ నీ లోవర్ బాడీని మూవ్ చేయడం లేదు, నువ్వు నీ చేతుల్ని ఎంత ఫాస్ట్గా అంటావో నీ కాళ్ళను కూడా నువ్వు అంతే ఫాస్ట్గా మూవ్ చేసావు అనుకో అప్పుడు నేను వెళ్ళిపోయి నుంచి ఖచ్చితంగా నువ్వు హార్యూని యూసాన్ని బీట్ చేయొచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన టైకి గడు కూడా నేను హార్యూ సెన్ పైన నా గోల్ కింద పెట్టుకున్నాను, ఇంకా యూసా అంటారా రీసెంట్గానే వాని వల్ల నేను దారుణమైన సిచ్యువేషన్లో ఓడిపోయాను, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను వాని మీద రివెంజ్ కూడా తీర్చుకోవాలా అండ్ మీరు చెప్పినట్లుగానే నేను బాగా ప్రాక్టీస్ చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే హార్డ్యూ కూడా ప్రాక్టీస్ చేసేది కాదు గొప్ప అండ్ నువ్వు ఏ రోడ్డు ఎంచుకుంటావో అదే గొప్ప, ఎందుకంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినా సరే నువ్వు ఒక వేస్ట్ రోడ్డు ఎంచుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఓడిపోతావు, అలాగే నువ్వు ఒక బెస్ట్ రోడ్డు ఎంచుకొని నీలో టాలెంట్ లేకుంటే అప్పుడు కూడా ఓడిపోతావు, సో బెటర్ నువ్వు ఆటతో పాటు గేమ్ తీరును కూడా గమనించాలి అనడంతో దానికి మనోడు కూడా ఓకే డెఫినెట్గా గమనిస్తాను, ఖచ్చితంగా ఈసారి నేషనల్స్కి వెళ్తానని చెప్పి మనోడైతే ఒక స్మాష్ కొడతాడు. ఇంకా దాన్ని చూసిన హార్డ్యూ కూడా ఏంటి ఇంత దూరం నుంచి అంత సింపుల్గా అండ్ అంత పర్ఫెక్ట్ ప్లేస్లో షాట్ కొట్టాడా అని చెప్పి షాక్ అయ్యి రే హార్డ్యూ ఇంకా యూసా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇదొక అండర్ డాగ్ యొక్క లైఫ్ స్టోరీ కింద మారబోతుంది, మీరిద్దరు గట్టి పోటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా టైకి గడ గెలుస్తాడు అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనోడు ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసి నుంచి లిటరలీ మనోడు వణికిపోతూ ఉంటాడు, ఎందుకంటే అంత దారుణంగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు కాబట్టి. ఇంకా అప్పుడే మన హార్యూ సెన్పై కూడా ఓకే ఇంటికి వెళ్దాం పారా అనడంతో ఇంకా మనోడు కూడా నేను రాలేన్ సెన్పై నాకు ఒక చిన్న పని ఉందని చెప్పి మనోడైతే తన ఫ్రెండ్ కియోగానికి మెసేజ్ చేస్తాడు, ఏరా ఎక్కడున్నావు అనడంతో బట్ కియోగాడు మాత్రం లేదు మామ నాకు జ్వరం వచ్చింది నేను పార్టీకి రాలేను మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు ఈసారి పార్టీ మిస్ చేస్తే ఖచ్చితంగా హీనా పాప నన్ను చంపేస్తుందని చెప్పి మనోడు ఒక్కడే ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ తాకైతే వెళ్తాడు.
వెళ్తాడు. బట్ మనోడు వెళ్ళే టయానికి అక్కడ ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా హీనా ఎక్కడుందని చెప్పి తనకు మెసేజ్ చేస్తే తను ఇంకా నేను వస్తున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా తనకు కూడా ప్రాక్టీస్ ఉంది కాబట్టి తను వచ్చాక లేట్ అవుతుంది, సో నేను ఏదైనా తీసుకోవాలని చెప్పి పక్కనే ఉండే హీనాకి ఇష్టమైన క్యాండీ షాప్ దగ్గర వెళ్ళి 2 క్యాండీస్ అనేది తీసుకుంటాడు. అలా మనోడు క్యాండీస్ తీసుకుంటాడు లేదో వెంటనే వెనక నుంచి హీనా పాప వచ్చి అందులో ఒకటి నాకు అనడంతో ఇంకా మనోడు కూడా వెనక్కి తిరిగి నువ్వు లేట్గా వచ్చిన దానికి నువ్వే దీనికి పే చేయాలని చెప్పి మనోడు అలా వెనక్కి తిరుగుతాడు లేదో అక్కడే హీనాని చూసి అండ్ తను వేసుకున్న డ్రెస్ చూసి మనోడికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా మన ఈయన పాప కూడా ఏమైందిరా అనడంతో మనోడు మాత్రం ఏమనలేక ఏం లేదు 300 లెక్కిస్తే బిల్లు కడతానంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన చిన్నట్స్ గ్యాంగ్ అంతా కూడా ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ దాకా అయితే ఎంటర్ అవుతారు. అండ్ వీళ్ళు ఎంటర్ అయిన వెంటనే అందరూ కూడా అక్కడ తిరుగుతుండగా అప్పుడే సడన్గా వీళ్ళ కళ్ళ ముందర అయితే ఫస్ట్ ఇయర్స్ అయిండే మన టైకీ గడు ఇంకా హీనా పాప అయితే కనపడతారు. ఇంకా దాన్ని చూసి వాళ్ళు ఊరికే ఉండకుండా అక్కడ చూసారా ఆ ఫస్ట్ ఇయర్ గ్యాంగ్ ఎంత బాగున్నారో, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పేరు కూడా ఎంతో అందంగా ఉంది, చూడడానికి ఎంతో బాగుంది కదా అనడంతో అందరూ కూడా అవును అనుకుంటారు. బట్ దాన్ని చూసిన చిన్నట్స్ మాత్రం ఏమనలేక అలాగే సైలెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకీ గాడు ఇంకా హీనా పాప నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడే టైకీ గాడు అసలు దీనికి ఏమైంది సడన్గా, ఎప్పుడు వాగుడికాయ మాత్రం వాగేది ఈరోజు ఎంత సైలెంట్గా ఉంది, ఏమైంది హీనా అలా ఉన్నావు అనడంతో ఇంకప్పుడే హీనా పాప కూడా ఏం లేదు ఓకే నువ్వు నా కోసం లాలీపాప్ తీసుకున్నావు కదా, ఇప్పుడే వెళ్ళి నీ కోసం నేను ఫుడ్ తీసుకొస్తానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా టైకీ గాడు కూడా అసలు దీనికి ఏమైంది అనుకుంటాడు. ఇంకా వెళ్తుంటే మన హీనా పాప కూడా నేను ఈ మూమెంట్ కోసం ఎంతో ప్రిపేర్ అయ్యాను అండ్ కియోగాడ్ వస్తున్నాడు అన్నప్పుడు నేను కొంచెం బాధపడినా కానీ బట్ లాస్ట్ మినిట్లో కియోగాడ్ హ్యాండ్ ఇవ్వడం వల్ల అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అండ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ నా మూమెంట్స్ని జాగ్రత్తగా మలుచుకోవాలి. అండ్ నా డ్రెస్ బాగుందా లేకుంటే నా హెయిర్ ఏమైనా చెడిపోయిందా, ఒకవేళ తినేటప్పుడు నా లిప్స్టిక్ చెడిపోతుందా, టైకీ గాడు నన్ను ఎలా చూస్తాడు, బహుశా మా డేటింగ్ బాగానే కంటిన్యూ అయితే అదే చాలనుకొని అక్కడే ఉండే యాకబా తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మన టైకీ గాడు ఇంకా హీనా పాప అక్కడే ఫైర్ వర్క్స్ చూడడం కోసం వాళ్ళిద్దరికి ఓ సిట్టింగ్ ప్లేస్ ఎంచుకొని అక్కడ కూర్చొని ఉంటారు. అప్పుడే మన టైకీ గారు నేను నీకోసం ఏమైనా డ్రింక్స్ తేవాలా అనడంతో ఇంకప్పుడే మన హీనా పాప కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఇలా కూర్చో అలాగే చాలు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా కన్ఫర్మ్ దీనికి ఏదో అయ్యింది, అది నాకు చెప్పడం లేదు అసలు ఎందుకని నేను ఇంత సైలెంట్గా ఉన్నా అనడంతో ఇంకప్పుడు తను కూడా ఏం లేదు అంటుంది. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి ターゲットにされてる。 ఇంకా దాన్ని చూసిన టైకీ గారు కూడా ఓకే నీ దగ్గర నుంచి స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది, బహుశా నువ్వు ఫస్ట్ టైం కదా ఇట్లాంటి డ్రెస్ వేసుకోవడము, సో నా దగ్గర దీనికి సొల్యూషన్ ఉందని చెప్పి ఒక పౌడర్ ఇస్తాడు. అండ్ తను వేసుకుని నుంచి తను కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇంక వెంటనే మనోడు ఓకేలే నీ బ్యాక్ సైడ్ కూడా స్ప్రే చేస్తాను అని చెప్పి మనోడు తన వెనక స్ప్రే చేద్దాం అనుకుంటాడు. బట్ ఆలోపు ఎవరైనా చూస్తే ఇది కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది అనుకొని చూస్తూ ఉండగానే అప్పుడే తన హెయిర్ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు బహుశా తినకి ఎవరు హెయిర్ రెడీ చేశారో నీట్గా చేయలేదు అనుకుంటా అని చెప్పి వెంటనే తనని పిలిచి నువ్వు ఈ హెయిర్లో ఎంత బాగున్నావు, ఇన్ఫ్యాక్ట్ నీ హెయిర్ ఎవరు రెడీ చేశారనడంతో ఇంకా అప్పుడే తను కూడా నేను నా ఒక్కతే చేసుకున్నాను అనడంతో ఇంకా దాన్ని చూసి మనోడు ఓ గ్రేట్ నువ్వు ఒక్కతే ఇన్ని పనులు చేసావంటే అది కూడా ఇంత షార్ట్ టైంలో గ్రేట్ అనడంతో ఇంకా అప్పుడే మనోడు ఏందబ్బా వీడు హెయిర్ గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి వెనక్కి చేయి పెట్టుకుంటుంది. అక్కడ హెయిర్ లూజ్ అవడంతో ఒరే చెత్త నా కొడుకా నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను పొగిడావు అనుకున్నా కదరా అని చెప్పి తిడుతూ ఉండడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా ఓసే లేదే నిజంగానే నేను నిన్ను పొగుడుతున్నా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు హెయిర్ లూజ్ అయినా సరే ఈ డ్రెస్సింగ్లో అండ్ నీ ఫేసు ఇదంతా చూస్తుంటే ఒకే మాట చెప్పచ్చు, యు ఆర్ సో క్యూట్ అండ్ ఏంజల్ లాగా ఉన్నావు అనడంతో ఇంకా మాట్లాడిన హీనా పాప ఏమన్నావు ఇంకొకసారి చెప్పు అనే లోపలే వెంటనే అక్కడ ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఆ ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటారు. అప్పుడే మన టైకీ గాడు ఒకసారిగా హీనా ఫేస్ చూసి ఇంతకు ముందర నేను చెప్పిండే వర్డ్ తప్పుగా చెప్పా, నువ్వు మామూలు క్యూట్ కాదు, ఈ వరల్డ్లో ఉండే అమ్మాయిలందరికంటే నువ్వే క్యూట్ అనుకుంటాడు. అలా ఒక 20 minutes బ్రేక్ రావడంతో ఇంక వెంటనే మనోడు వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి వచ్చి వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే హీనా కోసం డ్రింక్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకో తను ఈరోజు సైలెంట్గా ఉంది, బహుశా కొన్నిసార్లు సైలెంట్గా ఉండడమే బెస్ట్ అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మనోడు నడుస్తూ ఉండగా పక్కన మన చిన్నట్స్ పాప ఒక చిన్నపిల్లతో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఆ చిన్నపిల్ల ఏడుస్తూ ఉంటుంది అన్నమాట, ఎందుకంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తప్పై ఉంటుంది. అండ్ అంతేకాకుండా పరిగెత్తు వెళ్తూ ఉండగా పడి ఉంటుంది. ఇంకప్పుడే మన చిన్నట్స్ కూడా ఓకే నువ్వు బాధగా ఉంది కదా, ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేసి నీలో ఉండే బాధను పోగొడతానని చెప్పి ఓకే అబ్రకదబ్రా పెయిన్ తీసేస్తున్నా తీసేసా అని చెప్పి కేకలేస్తుంది. ఇంకా అక్కడే ఉండే టైకీ గారిని చూసి ఒక్క సెకండ్ షాక్ అయ్యి అది టైకీ ఈ అమ్మాయి తప్పైంది వాళ్ళ అమ్మ దగ్గర చేరుద్దామని మాట్లాడుతున్నా అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే నేను వదిలేస్తాలేండి అనడంతో ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా ఏం పర్లేదులే నేను వదిలేస్తాను అనడంతో ఇంకా మనోడు కూడా ఏం పర్లేదు నేను అటుగానే వెళ్తున్నాను
రా చిన్నారి ఏం పేరు నీ పేరు అనడంతో ఇంకా తను కూడా యూమి అంటుంది. ఓకే యూమి చాన్ వెళ్దాం పదా అని చెప్పి మనోడు పాపని తీసుకొని వెళ్తూ ఉండగా హీనా గురించి ఆలోచిస్తాడు. ఓకే నేను హీనాను ఒంటరిగా వదిలేసి వచ్చాను, త్వరగా వెళ్ళాలి, తనను వదిలేలేను అండ్ ఈ పరిస్థితిలో వీళ్ళని కూడా వదిలేలేను, నేను త్వరగా వెళ్ళాలనుకొని మనోడు ఆ పాపతో వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన యూమి పాప కూడా చిన్నెట్స్ చేయబట్టుకొని ఓకే మనం ముగ్గురు కలిసి వెళ్దాం అని చెప్పి కేకలేస్తుంది. ఇంకా దాన్ని చూసిన టైకి చిన్నెట్స్ కూడా ఎంతో సంతోషపడతారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన హీనా పాప యాక్చువల్గా నాకు మస్కిటోస్ అంటే భయం, ఈరోజు ఆ దోమ వల్ల నాకు మంచి జరిగింది అండ్ టైకీగా నన్ను మెచ్చుకుంటున్నాడు అనుకొని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిండే మన ఈటో గడు హీనా పాపని చూసి, హీనా చాన్ నువ్వు వచ్చావా, అసలు నువ్వు ఒక్కదానివే ఎలా వచ్చావు, ఓ నీతో పాటు ఎవరు లేరా, నేను వచ్చి నీతో పాటు జాయిన్ అవ్వచ్చా అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా లేదు లేదు నేను ఆల్రెడీ టైకీగాతో పాటు వచ్చాను, యాక్చువల్గా కియో గైడ్ కూడా రావాల్సిందే బట్ వానికి హెల్త్ బాగాలేదని రాలేదు, అందుకని మేము ఇద్దరు వచ్చామనడంతో ఇంకా మనోడు కూడా ఓకే బట్ మేము కూడా మీతో పాటు జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే నిలబడి చూడాలంటే ఇబ్బందిగా ఉంది, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేండంతో ఇంకా ఆ మాటలైన హీనా పాప వీడికి ఏం చెప్పాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన చినెట్స్ టైకి ఇంకా ఆ యూమి పాప ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ గ్యాప్లోనే అక్కడే ఉండే ఒక అమ్మాయి మన టైకి గారికి డాష్ ఇవ్వడంతో ఇంక వెంటనే తను సారీ చెప్తుంది. ఇంకా మనోడు కూడా ఏం పర్లేదు అంటాడు. బట్ ఒక్కసారిగా అంత అందమైన అమ్మాయిని చూసి మన టైకి గడి షాక్ అయిపోతాడు అనమాట. తినేంట్రా ఇంత అందంగా ఉంది అనుకుంటాడు. అప్పుడే మన అక్కడే ఉండే చిన్నట్స్ మాత్రం తనను చూసి కారెన్ నువ్వా అనడంతో ఇంకా అప్పుడే తను కూడా చీ నువ్వా అని చెప్పి ఇద్దరు హాయ్ హాయ్ అని చెప్పి హగ్ చేసుకుంటారు. ఇంకా దాన్ని చూసిన టైకి గాడు అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉంది అనడంతో అప్పుడు చిన్నట్స్ కూడా మేమిద్దరు మిడిల్ స్కూల్లో క్లాస్మేట్స్ అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు చిన్నట్స్నే అనుకుంటే తన క్లాస్మేట్స్ కూడా ఇంత అందంగా ఉంటారా, బహుశా నేను విలేజ్లో పుట్టింటే బాగుండు అనుకుంటాడు. ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా తనే కారెన్, ఇన్ఫ్యాక్ట్ నీకు క్లారిటీ చెప్పాలంటే హార్వీ సెన్పై గర్ల్ ఫ్రెండ్ అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అప్పుడే కారిన్ పాప కూడా ఓకే అబ్బాయి అసలు నువ్వెవరు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా నా పేరు ఇనమాట టైకోయ్ అండ్ నా గురించి హార్వీ సెన్పైకి తెలుసు అనడంతో ఇంకా తన పేరు విన్న వెంటనే మన కారిన్ పాప కూడా ఓ నువ్వే నా టైకి అంటే అని చెప్పి ఒక్కసారిగా మనోడి వైపు చూసి చిన్నగా ఓ స్మైల్ అయితే ఇస్తుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు అసలు ఎందుకని ఈవిడ ఇంత వేడిగా నా కళ్ళ చూసి నవ్వుతుంది అనుకుంటాడు. అప్పుడే టైకి గారు కూడా ఒకవేళ హారు సెన్పై గారు నా గురించి మీకు ఏమైనా చెప్పారా అనడంతో ఇంకా అప్పుడే మన కారిన్ పాప కూడా హా అని చెప్పి వెంటనే చిన్నట్స్ వైపు చూసి లేదు హార్యూ నాకేం చెప్పలేదు, జస్ట్ నీ పేరు ఒక్కటే చెప్పాడు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా ఓ కన్ఫర్మ్ తిని నిజంగానే అబద్ధం చెప్తుంది, అసలు నా గురించి వీడికి ఏం తెలుసు అనుకుంటాడు. ఇంకా అప్పుడే తను కూడా ఓకే మీ అందరికీ బాయ్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ వెళ్ళిపోయేటప్పుడు కూడా మనోళ్ళ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన టైకి గారు కూడా బహుశా హార్వీ సెన్పైకి ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా మంచి పేరు అవుతారు అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన కారెన్ పాప వెళ్ళి హారుని రే కింగో నేను ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చూశాను, ఇన్ఫ్యాక్ట్ నీకు తెలుసా ఇక్కడికి మన టైకి గాడు ఇంకా చిన్నట్స్ వచ్చారు అనడంతో ఇంకా మాట్లాడిన హారీ సెన్పైకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి నిజంగానే చీవాంతో పాటు వచ్చింది అనడంతో ఇంకా అప్పుడే తను కూడా అవును వచ్చింది, బట్ వాళ్ళిద్దరూ డేటింగ్కి వచ్చినట్లేదు, బహుశా పొరపాటున వచ్చినట్లున్నారు అనడంతో ఇంకా అప్పుడే మనోడు కూడా కరెక్టేలే ఎందుకంటే వాళ్ళ గోల్స్ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ అనడంతో ఇంకా మాట్లాడిన కారెన్ పాప కూడా ఓకే అయితే నేను కూడా మ్యాజిక్ చేస్తానని చెప్పి ఓకే ఇప్పటి నుంచి నువ్వు నా ధ్యాస తగ్గించి బ్యాడ్మింటన్ మీద కాన్సన్ట్రేషన్ చేయని చెప్పి మంత్రాలు వేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మనోడు ఓసే ఎందుకే సడన్గా పిచ్చిదాని మాదిరి బిహేవ్ చేస్తున్నావు, నేను రెండింటిని కూడా ఈజీగా మేనేజ్ చేస్తాలే అనడంతో ఇంకా కారెన్ పాప కూడా అవును అది కూడా కరెక్టేలే, బహుశా నేనే ఓవర్ థింకింగ్ చేస్తున్నా అనుకుంటుంది. ట్రస్ట్ మీ గైస్ మీరు చెప్తే నమ్మరు కానీ మన చిన్నట్స్ టైకి లవ్ స్టోరీ కంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఎంతో బ్యూటిఫుల్గా మెచ్యూర్గా ఒక లవ్ స్టోరీ ఎలా ఉండాలో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఆ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ ఎపిసోడ్స్ని కూడా త్వరగా కవర్ చేద్దాం. నో బ్యాక్ టు ది స్టోరీ. ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది మన చిన్నట్స్ టైకి ఎక్కడైతే ఆ చిన్నపిల్ల తప్పిపోతే ఒక హెల్ప్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళడంతో ఇంకా అక్కడ ఉండే వ్యక్తి కూడా వీళ్ళ అమ్మ ఇంతకు ముందర ఇక్కడికి వచ్చి ఇక్కడంతా వెతికేసి పక్కగానే వెళ్ళింది, ఒక్క నిమిషం పిలిచొస్తా అనడంతో ఇంకా మన టైకి గారు కూడా మీరు ఉండండి సార్ నేనే వెళ్ళి పిలుచుకొని వస్తానని చెప్పి చిన్నట్స్ని ఆ చిన్న పాపని అక్కడే వదిలేసి మనోడు వాళ్ళ అమ్మ కోసం వెళ్తాడు. ఇంకా ఛాన్స్ దొరికిందని చెప్పి మన యూమి పాప అయితే చిన్నట్స్ అయితే మాట్లాడుతుంది. అండ్ వీళ్ళిద్దరూ కూడా మన కారెన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, తన డ్రెస్ ఎంతో బాగుంది కదా అండ్ తన యొక్క ఫ్లవర్స్ కూడా బాగున్నాయి అనడంతో ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా నా డ్రెస్ కూడా బాగుంది కదా అనడంతో ఇంకా అప్పుడే ఆ చిన్నపాప కూడా బాగుంది బట్ ఈరోజు సండే కదా మేము మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా అనడంతో ఇంకా అప్పుడే మన చిన్నట్స్ ఇదే నా బెస్ట్ డ్రెస్, ఇన్ఫాక్ట్ నా జెర్సీ ఉండే డ్రెస్ దీనికంటే బాగుంటుంది బట్ నేను ఎప్పుడు కూడా దీన్నే ప్రిఫర్ చేస్తా అనడంతో
దానికి యూమి పాప కూడా జెర్సీనా అంటే ఏందనడంతో ఇంకా అప్పుడే మన చిన్నట్స్ నేను ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ అనడంతో ఇంకా అప్పుడే యూమి పాప కూడా బాస్కెట్ బాల్ నాకు తెలుసు అంటుంది. ఇంకా అప్పుడే చిన్నట్స్ ఇన్ఫాక్ట్ ఐ లవ్ బాస్కెట్ బాల్, నాకు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా రాదు. సో నేను అందుకనే ఇట్లా నార్మల్ డ్రెస్ అవాయిడ్ చేస్తాను అనడంతో ఇంకా అప్పుడే చిన్న పాప కూడా ఓకే బట్ మీరు నార్మల్ డ్రెస్ వేసుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటారు, ఇన్ఫాక్ట్ మీ ఫ్రెండ్ కంటే మీరే ఎంతో అందంగా ఉంటారు అనడంతో ఇంకా ఆ మాటలు నచ్చినట్టు ఒక్కసారిగా ఒక ఫ్లాష్ బ్యాక్ సీరియల్ గుర్తు తెచ్చుకుంటుంది. అది టైకి వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అయి నుంచి మన కారిన్ పాప ఇంకా చిన్నట్స్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే టైకి గని గురించి ప్రస్తావన రావడంతో ఇంకా అప్పుడే కారిన్ పాప ఏంటి నువ్వు నీకంటే జూనియర్ పిల్లోని వాళ్ళ ఇంట్లో ఉన్నావా, అయితే కొంచెం జాగ్రత్తగా ఉండు, పొరపాటున వానికి నీ మీద ఫీలింగ్స్ వచ్చినా లేదా నీకు వాని మీద ఫీలింగ్స్ వచ్చినా సరే అప్పుడు మీ రిలేషనే కాకుండా మీ ఫ్యామిలీ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి, జాగ్రత్త అనడంతో ఇంకా ఆ మాటలు నాకు చిన్నట్స్ కూడా అవును కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక ప్రజెంట్ సిచ్యువేషన్లో దాన్ని గుర్తు తెచ్చుకొని ఓకే నేను మీరు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్సెస్కి అంతగా సూట్ కానడంతో దానికి ఆ చిన్నపాప కూడా మీరు అట్లేమనుకోద్దండి, బహుశా నేను ఇట్లాంటి డ్రెస్ వేసుకొని పరిగెత్తేటప్పుడు మా అమ్మ ఎప్పుడు కూడా నన్ను భయపడుతూ నా వెనకలే వచ్చేది, నువ్వు కింద పడతావు అని, అందుకని మీకు ఈ డ్రెస్ సూట్ కాదనుకుంటే, ఎందుకంటే మీరు బాస్కెట్ బాల్ ప్లేయర్ అనడంతో ఇంకా మన చిన్నట్స్ కూడా ఓ దీనికి ఇలా అర్థమైంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. అండ్ ఈ గప్పుడు మన టైకి గడు యూమి పాప వాళ్ళ అమ్మని అయితే పిలుచుకొని వస్తాడు. ఇంకా వెంటనే వస్తే రీయూనియన్ తర్వాత ఇంక మన చిన్నట్స్ పాప ఓకే యూమి ఇంకెప్పుడు అమ్మ దగ్గర నుంచి తప్పొద్దు అనడంతో ఇంకా ఆ మాటలిన యూమి పాప కూడా ఓకే అని చెప్పి వెంటనే మన చిన్నట్స్కి తన దగ్గర ఉండే ఒక హెయిర్ క్లిప్ని అయితే పెడుతుంది. ఫస్ట్లో దాన్ని చూసి చిన్నట్స్ పెట్టుకోకూడదు అనుకున్నా సరే బట్ వెంటనే యూమి వాళ్ళమ్మ ఇది తన మీకు గిఫ్ట్గా ఇస్తుంది ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా ఓకే అంటుంది. ఇంక అప్పుడే యూమి పాప మీరు యుకాటా డ్రెస్ వేసుకునే దానికి ఎంత ఇబ్బంది పడినా సరే ఇది పెట్టుకోవడం ఎంతో ఈజీ కదా, ఇప్పటి నుంచి దీన్ని పెట్టుకోండి అనడంతో ఇంకా తను కూడా ఓకే అంటుంది. బట్ వాళ్ళు వెళ్ళిపోయి నుంచి మన టైకి గడ్ మన చిన్నట్స్ని చూసి నవ్వడంతో ఇంకా అప్పుడే చిన్నట్స్ కూడా అసలు ఎందుకని ఇప్పుడు నువ్వు నన్ను బుల్లి చేస్తున్నావు, నీకు తెలుసు కదా ఇదేం నేను నా ఎంతగా పెట్టుకోవడం లేదు, యూమి పాప ఇచ్చిన దానికే పెట్టుకున్నాను అనడంతో ఇంకా మనోడు కూడా నవ్వుకుంటానే అలా ఏం లేదు మీకు ఇది ఎంతో బాగుంది బట్ దీన్ని ఈ రోజు అంతా కూడా మీరు పెట్టుకోవాలి ఎందుకంటే గిఫ్ట్ కాబట్టి అండ్ అందుకనే కొంచెం తేడాగా ఉంది అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా ఏం పర్లేదు ఫర్ ది ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ వచ్చింది అండ్ నేను దీన్ని ఈ రోజు అంతా కూడా పెట్టుకుంటాను అంటుంది. అలా వీళ్ళు నడుస్తూ వెళ్తూ ఉండగానే మన టైకి గడ్ తన మనసులో నాకు ఎందుకో చిన్నట్స్ని చూసి మీరు ఎంతో అందంగా ఉన్నారన్న బుద్ధి అవుతుంది బట్ నేను చెప్పలేకున్నా బహుశా ఇదే నా కర్మ అనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే వీళ్ళు నడుస్తూ ఉండగానే అక్కడ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకొకసారిగా దాన్ని చూసిన వీళ్ళిద్దరు కూడా ఎంతో అందంగా ఉంది కదా అనుకుంటారు. ఇంకప్పుడే టైకి గడు నిజంగానే చిన్నట్స్ గారు ఎంతో అందంగా ఉన్నారు అనుకుంటాడు. ఇంకప్పుడే చిన్నట్స్ కూడా ఓకే టైకి ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను నా ఫ్రెండ్స్ అందరినీ కూడా వదిలేసి వచ్చాను, ఓకే నేను వెళ్ళొస్తాను అనడంతో ఇంకా మన టైకి గడు కూడా ఓకే మళ్ళీ ఇంటి దగ్గర కలుద్దామని చెప్పి మనోడు అక్కడ నుంచి పరిగెత్తాడు. ఎందుకంటే మనోడు దాదాపు 20 నిమిషాల పాటు హీనా పాపను వదిలేసి చిన్నట్స్ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడున్నాడు కాబట్టి ఇంకా ఖచ్చితంగా హీనా పాప నన్ను చంపేస్తుంది, దాదాపు 20 మినిట్స్ తనను వదిలేసి వచ్చాను, తను నన్ను ఈసారి క్షమించదని చెప్పి మనోడు భయపడుకుంటూ వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనోడు సారీ చెప్పడంతో దానికి హీనా పాప కూడా ఏం పర్లేదు నువ్వు వచ్చావు అదే చాలని చెప్పి ఇద్దరు కూర్చొని ఆ ఫైర్ వర్క్స్ని అయితే ఎంతో ఎంజాయబుల్గా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే హీనా పాప కూడా టైకి ఇది ఎంతో అందంగా ఉంది కదా మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి కలిసే వద్దామా అనడంతో దానికి మనోడు కూడా ఓకే డెఫినెట్లీ అంటాడు. ఇంకా ఆ మాటలన్నా మన హీనా పాప కూడా నేను ఈసారి కూడా తనని మన ఇద్దరమే కలిసి వద్దామని అడగలేకపోయాను, నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అనుకొని మన హీనా పాప అనుకుంటుంది. అండ్ దీనికి ప్యారలల్గా మన చిన్నట్స్ పాప కూడా వాళ్ళ ఫ్రెండ్స్ దాకా అయితే వెళ్తుంది. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా మన చిన్నట్స్ ఉండే హెయిర్ క్లిప్ చూసి ఏ చిన్నట్స్ నీకు ఆ హెయిర్ క్లిప్ ఎంతో బాగుంది బట్ ఎందుకని నువ్వు సాడ్గా ఉన్నావు అనడంతో ఇంకా చిన్నట్స్ కూడా ఏంటి నేను సాడ్గా ఉన్నానా అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా జిమ్లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కొంతమంది నేషనల్స్కి ప్రిపేర్ అవుతుంటే ఇంకొంతమంది నేషనల్స్లో ఈసారి గెలవాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ పక్కనే దీన్నంతటిని చూస్తున్న టైకి గడ్ కూడా ఒక్క సెకండ్ హార్జీ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని మనకి యోగాని పిలిచి మామ నా కోసం కొన్ని షటిల్ కాక్స్ ప్లేస్ చేయడంతో ఇంకా మనోడు కూడా హార్డీ చెప్పినట్లుగానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే లంచ్ బ్రేక్ ఇవ్వడంతో ఇంకా వెంటనే అందరూ కూడా లంచ్కి వెళ్తారు. ఇంకప్పుడే చిన్నట్స్ కూడా ఓకే నేను పైకి వెళ్ళొస్తానని చెప్పి పైకి వెళ్ళి చూస్తే అక్కడ మన టైకి గడ్ నిద్రపోతూ ఉంటాడు. ఇంకా తనని చూసి మన చిన్నట్స్ ఏంటి నా కొడుకు పొద్దుగల లేవడం ఎందుకు ఇప్పుడు ఇలా పడుకోవడం ఎందుకు అనుకొని వెంటనే మనం తాకొచ్చి ఓ ఇనమాట టైకి మేలుకున్నావా పడుకున్నావా పడుకున్నాలే ఇదే మంచి టైం అనుకొని నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా టైకి, అండ్ దానికి నువ్వు ఇచ్చే ఆన్సర్ని బట్టి నేను మీ ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నాను, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మంచి టైం అనుకొని నువ్వు హీనాతో పాటు బయటికి వెళ్ళావు కదా అదే ఫైర్ వర్క్స్ ఫెస్టివల్లో, అది నీ ఇష్టం అండ్ నువ్వు వెళ్ళొచ్చు కూడా. అండ్ హీనా కూడా నేను ఒకప్పటి నుంచి నేను
లైక్ చేస్తుంది. అండ్ మేము అడిగినప్పుడు ఎందుకని నువ్వు మాకు అబద్ధం చెప్పావు, ఒకవేళ నీకు కూడా ఇష్టం ఉంటే నువ్వు నిజం చెప్పొచ్చు కదా. కానీ నేను ఎప్పుడైతే నేను హీనాతో పాటు ఆ మాల్లో చూస్తానో అండ్ ఆ తర్వాత మనం ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్లో అంతసేపు తిరిగి ఉన్నా సరే, నేను నీతో అంత టైం స్పెండ్ చేసినా సరే నాకెందుకో తెలియని అసంతృప్తి అండ్ ఏదో తప్పు చేస్తున్నాననే భావన అయితే నాకు కలిగింది. అందుకని నేను నిన్ను అడుగుదాం అనుకున్నా. నువ్వు వాడిన ఆ ఒక్క అబద్ధం వల్ల ఇప్పుడు సడన్గా నేను ఎందుకో ఒంటరిదాన్ని అయిపోయినట్లు నాకు అనిపిస్తుంది. ఓకేలే, దీని గురించి మళ్ళీ అనుకుందాం అని చెప్పి మన చిన్నట్సు పాప సాడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిపోయిన కొద్దిసేపటికి మన టైకి గల్లేస్తాడు. బట్ అక్కడ చిన్నట్సు పాప అయితే ఉండదు. ఇంకా వెంటనే మనోడు బహుశా ఇక్కడికి ఎవరు వచ్చినట్లు అన్నతో మాట్లాడినట్లు నేను కలగన్నట్లున్నా అనుకుంటాడు. అండ్ ఈ సీన్ చూసి నుంచి ఎవరికైనా సరే ఇది ఎక్కడో మింగేస్తుందిరా స్టోరీ. అసలు మన టైకి గాడు ఎవరి లవ్ యాక్సెప్ట్ చేస్తాడు అండ్ చిన్నట్సు మనల్ని లవ్ చేస్తుందా లేదా, అండ్ హీనా పాప తన లవ్ని టైకి గానికి చెప్తుందా లేదా, అసలు మన టైకి గాడు హీనాని ఎంచుకుంటాడా లేదంటే చిన్నట్సుని ఎంచుకుంటాడా అనే కన్ఫ్యూజన్లో అయితే మనం పడిపోతాం అనమాట. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.